లైవ్ షోకి స్వాగతం. వైద్య కళాశాలలో పూర్తి యాజమాన్యం ప్రభుత్వానిదే. అవి ప్రభుత్వాస్తులు, నిర్వహణ మాత్రమే ప్రైవేట్ వ్యక్తులకు. మొత్తం ప్రభుత్వమే కాలేజీ కట్టి ప్రభుత్వమే భూములు ఇచ్చి ఇవన్నీ చేసిన తర్వాత నిర్వహణ వాళ్ళకి అప్పచెప్తారండి. ఆల్రెడీ ఇచ్చి నిన్న పార్లమెంటరీ కమిటీ ఏం చెప్పింది, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేయాలనుకున్నారు. తెలంగాణలో ఇక్కడ మొత్తం అన్ని ప్రభుత్వ హయాం ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీలు కట్టించారు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు. కానీ ఏపీలో మాత్రం జగన్ గారు తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలో 10ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దిశలో ఎక్కడ పైగా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలని సాగుగా చూపించే ప్రయత్నం ఈనాడు స్టార్ట్ చేస్తే దాన్ని చంద్రబాబు గారు అందుకున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు నమస్కారం. చెప్పండి, ఇప్పుడు ఈనాడు రాసింది, నిన్న మొత్తం వైసీపీ వాళ్ళు కూడా తీవ్రంగా విమర్శించారు ఈనాడు చంద్రబాబు జేబు సంస్థ అనేదని. ఇవాళ చంద్రబాబు గారు అందుకున్నారు వైద్య కళాశాలకు యాజమాన్యం ప్రభుత్వానిది అని. మొత్తం 66 ఏళ్ళు వాళ్ళకి రాసిచ్చేస్తూ మొత్తం గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుందనుకుంటున్నారా, ఉండదా, ఎవరిది కరెక్టు, ఏం కదా, మీరేమంటారు? కుమ్మనేని గారు, ముందుగా మీకు సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు, గుడ్ మార్నింగ్. అంటే మీరు చాలా సీనియర్ చూస్తా ఉంటారు. ఒక అబద్ధాన్ని చంద్రబాబు నాయుడు గారు జనాల్లోకి తీసుకెళ్ళడానికి ముందు వాళ్ళ పత్రికలతోనూ వాళ్ళ నాయకులతోనూ మాట్లాడిస్తాడు, రాపిస్తా ఉంటాడు. రాపించిన తర్వాత వీళ్ళందరూ ఎత్తుకొని దాన్ని డిబేట్లు పెడుతుంటారు. ఈ అంశం అనే కదా, అనేక అంశాలు మనం ఎలానే చూస్తాం. ఇప్పుడు పార్లమెంటరీ స్థాయి సంఘం ఇచ్చినటువంటి నివేదికని ఈనాడు అనేటటువంటి దినపత్రిక ద్వారా వక్రీకరిస్తూ రాపిచ్చారు. ఎందుకు రాపిచ్చారు అలా? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరిలో కూడా ఒక చర్చ మొదలైంది. ఏంటి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయటం ఏంటి, ఉన్నటువంటి ఆస్తులన్నీ ప్రైవేట్ వాళ్ళకి రాసిచ్చేయడం ఏంటి, లేదంటే 99 పైసలకి భూములు ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయటం ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో అనేది ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు 1 కోటి సంతకాల సేకరణ, ఎందుకంటే వీళ్ళ అధికారం ఒడిలోకి వచ్చి 18 నెలలు అయిన తర్వాత ఈ ప్రభుత్వం మీద ఎంత తీవ్ర వ్యతిరేకత ఉంది అని చూపించడానికి ఈ 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం అనే ద్వారా ప్రజలు తెలియజేశారనేది మనం ఖచ్చితంగా భావించాలి. అది ఒక మహా ఉద్యమంలాగా నడుస్తా ఉంది. నిన్న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు కావచ్చు, అంతకుముందు నియోజకవర్గ కేంద్రాల్లో కావచ్చు, లేదంటే రేపు గురువారం రోజు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కలిసి ఇవ్వబోతా ఉన్నారు. కాబట్టి దీన్ని ఈ పీపీపీ విధానం అనేది మంచిది అనేటటువంటి దానిలో జనాలను ఇంజెక్ట్ చేసేటటువంటి భాగంగా పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదికని తప్పు పడుతుంది. పార్లమెంట్ స్థాయి సంఘం నివేదిక ఒకటి ఇస్తే వీళ్ళు ఇంకో రకంగా రాశారు. ఏమిచ్చింది పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదిక? కొత్తగా మీరు ఒకవేళ నిర్మించాలి అని ఎవరన్నా ముందుకు వస్తే, అంటే కొత్తగా మెడికల్ కాలేజీలు మేము నిర్మిస్తామని ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి మీరు రాయితీలు కల్పించి పీపీపీ విధానంలో నిర్మించమని, ఉన్న కాలేజీలు ఇమ్మని చెప్పాల. ఉన్న కాలేజీలు ఇమ్మన్నా ప్రభుత్వం తయారు చేసిన భూమి, బిల్డింగ్లు అన్ని రాసిచ్చామని చెప్పలేదు కదా. వాళ్ళు ఏమన్నారంటే కొత్తగా ఎవరైనా కళాశాలను నిర్మించడానికి ముందుకు వస్తే వాళ్ళకి మీరు ఏదైతే రాయితీలు ఇవ్వండి అని చెప్పారు తప్ప ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజీలను తీసుకెళ్లి పీపీపీ విధానంలో ఇచ్చేయమని ఎక్కడా పార్లమెంట్ స్థాయి సంఘం నివేదిక చెప్పాల. దాంట్లో క్లియర్ గా పార్లమెంట్ స్థాయి సంఘం నివేదిక ఇచ్చిన దాంట్లో ఒకటి స్పష్టంగా చెప్పింది, ఏదైతే దేశంలో ఒక రాష్ట్రాలకి మధ్య అసమానతలు ఉన్నాయి ఈ మెడికల్ సీట్లలో అని. మీరు మన పక్కనున్న తెలంగాణను తీసుకుంటే 10 లక్షల జనాభాకు వచ్చి 150 మెడికల్ సీట్లు అందుబాటులో ఉన్నాయి, ఎంబీబీఎస్ సీట్లు. కానీ ఆంధ్రప్రదేశ్ లో చూస్తే ఏదైతే 10 లక్షల జనాభాకి కేవలం 50 సీట్లు మాత్రమే అందుబాటులోకి ఉన్నాయి. అంటే ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి, 1:3. అక్కడ 150 సీట్లు 10 లక్షల జనాభాకి ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉంటే కేవలం ఇక్కడ 50 ఉన్నాయి. అందుకనే దాన్ని గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అది కూడా 3 సంవత్సరాల్లో పూర్తి చేసే విధంగా. మొదటి సంవత్సరం 5 కాలేజీలు పూర్తయినాయి, రెండో ఏడాది 5 కాలేజీలు అడ్మిషన్ స్టార్ట్ అవ్వాలైతే కేవలం వీళ్ళు పాడేరు చేశారు, పులివెందుల ఆదోని స్టార్ట్ చేయలేదు. మూడో ఏడాది 7 మెడికల్ కాలేజ్, దానికి కూడా నాబార్డు సంబంధించినటువంటి నిధుల్ని అలాట్ చేసి పెట్టారు. ఇది క్లియర్. అందుకని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ లో మీరు హెడ్డింగ్ చదివారు కొమ్మినేని గారు. లోపలికి వెళ్తే ఒకసారి కొత్తగా నిర్మించే ప్రభుత్వ వైద్య కళాశాలల మీద యాజమాన్యం పత్రం పూర్తిగా ప్రభుత్వానికే ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అవి ప్రభుత్వ ఆస్తులని, కానీ నిర్వహించేది మాత్రం ప్రైవేట్ వ్యక్తులను తేల్చి చెప్పారు. నిర్వహించేది ప్రైవేట్ వాళ్ళే అని చెబుతున్నాడు. మరి నిర్వహించే వారి దగ్గర తత్వం ఉంటది కదా. రెండవది, అసలు ఎందుకు ఇవ్వాలంటున్నాం మనం? ఇప్పుడు 2,66,000 కోట్లు ఇప్పుడు వరకు అప్పులు తీసుకొని వచ్చారు. రెండోది, ఆల్రెడీ నాబార్డు ద్వారా నిధుల్ని అలాట్ చేసుకొని పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు.
Correct. సో మీరు కడతా ఉంటే అవి నిధులు రిలీజ్ అవుతా ఉంటాయి. రైట్. కొన్ని వేల ఒకటి కోట్ల ఏంటంటే ఆస్తిని కాదు, కొన్ని వేల కోట్ల ఆస్తిని సంపదని జగన్ గారు సృష్టించి అక్కడ పెడితే దాన్ని తీసుకెళ్లి మనం మేము మెయింటైన్ చేయలేమని ప్రభుత్వానికి అప్పచెప్తే మరి అది దానికి ఏం అర్థం ఏముంటుంది? లేదు సార్, అర్థం ఉండదు. ఇది ఒక స్కామ్. ఇది ఒక అంతే. స్కామ్. ఎందుకంటే మరి- మీరు మరి అన్నట్టుగా ఎట్లా జగన్ గారి ఆధ్వర్యంలో మరి ఇప్పుడు గవర్నర్ గారిని కలుస్తారంటే అప్పుడు జగన్ గవర్నర్ గారు గారు కలిస్తే తర్వాత న్యాయపరంగా కూడా వెళ్తున్నాం. మీకు ఇంట్రెస్టింగ్ వార్త చూసారా ఇవాళ? మరి ఏమైందో ఆంధ్రజ్యోతి అనుకుంటా, సడన్గా ఎక్కడ తగ్గాలో తెలియకుండా గణాంకాలు జిఎస్డిపి తలసరి ఆదాయంలో తగ్గేదేలే, అసలు కష్టాలు దాచి కాగితాలపై గొప్పలు, దీంతో కేంద్రం పన్నుల్లో భారీగా వాటా కోతబడిందంటూ వీళ్ళు మరి ఏ ఉద్దేశంతో రాశారో తెలియదు కానీ మొత్తం మీద అంటే ప్రభుత్వ పరంగా కూడా పచ్చి అబద్ధాలని గణాంకాల రూపంలో ఇస్తున్నారని జగన్ గారు లేకపోతే బుగ్గన్న గారు వీళ్ళంతా చెబుతున్న దాన్ని వీళ్ళు కన్ఫర్మ్ చేసినట్టు అనుకోవచ్చేమో. మొన్న కూడా లోతెత్తిన పోటు అని పెట్టారు కొమ్మనేని గారు పోయిన నెల 10వ తారీఖు, నవంబర్ 10వ తారీఖు. అంటే నాకు తెలిసి వీళ్ళు పేమెంట్ లేట్ అయినప్పుడు కొంచెం రాస్తా ఉంటారు, మళ్ళీ తర్వాత మళ్ళీ భజన చేస్తానే ఉంటారు. దాని మీద జగన్ గారి ప్రభుత్వం మీద ఒకటి బురద పూలు వేస్తుంటారు. ఇంకో విశేషం ఏంటంటే పార్లమెంటరీ కమిటీయే సిఫారసు అంత స్టాండర్డ్ అంత రాజ్యాంగబద్ధం అయితే శివరామకృష్ణన్ కమిటీ చేసిన సిఫారసులు తీసుకెళ్లి చెత్తపుట్లో పాడేశారు కదా చంద్రబాబు గారి ప్రభుత్వంలో. ఇప్పుడు ఎక్కడో పార్లమెంటరీ కమిటీ 100 సిఫారసులు చేస్తుంది. ఎందుకు అసెంబ్లీ కమిటీలు కూడా చేస్తుంటాయి, అవన్నీ పట్టించుకోరు. మెజారిటీ 99% దాన్ని లేని దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు అడావుడి చేస్తున్నారు. అదొకటి. ఇంకోటి సంపద సృష్టించడానికి పీపీపీ విధానం మంచిదని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ లో ఇచ్చాడు సార్ లోపల. అలాంటప్పుడు అమరావతిని పీపీపీకి ఎందుకు ఇవ్వట్లా? అదే అక్కడ వచ్చేసరికి లక్షల కోట్లు గవర్నమెంట్ ఖర్చు పెట్టాలి, మళ్ళీ లక్షల కోట్లు అప్పులు తెచ్చి గవర్నమెంట్ ఏది అధిక వడ్డీకి అప్పులు తెచ్చేది భారతదేశంలో ఉన్నటువంటి సంస్థలతో కానీ ప్రపంచంలో ఉన్న సంస్థల నుంచి కూడా అప్పులు తీసుకొని వచ్చి మరి కడతా ఉంటున్నారు. మెడికల్ కాలేజ్ సృష్టించే నగరం అన్నప్పుడు దాని పీపీపీకి ఇవ్వాలి కదా. బాగా చెప్పారు. మెడికల్ కాలేజీలకు సంబంధించిన ప్రభుత్వ సంపదనే ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబుతున్నారు. ప్రైవేట్ వాళ్ళ ఆస్తులకి ఇంప్రూవ్ చేయడం కోసం లక్షల కోట్లు తీసుకొచ్చి అమరావతిలో ఖర్చు పెడతారట. ఇదేం లాజిక్ అర్థం కాకుండా ఉంది. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. అతిథుల పరిచయం డాక్టర్ కురువ విజయ్ కుమార్ గారు బీఆర్ఎస్ నేత, శ్రీ చరణ్ కౌశిక్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. ముందుగా ఓట్ చోరీ అంశం మీదే రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు చేసిన తీవ్ర విమర్శల మీద ముందు బీజేపీ నేత కిషోర్ గారు ఎట్లా స్పందిస్తారో చూద్దాం. కిషోర్ గారు చెప్పండి, ఏమిటి ఆ ఓట్ చోరీ అంశం బాగా ఇబ్బంది పెడుతోందా బీజేపీని? మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, మొత్తం ఓట్లు ఏమిటి రేషన్ కార్డు పోతే అయిపోతే ఈ ఓటు చోరీతో ఓటు పోతే అని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. ముందుగా శ్రీనివాస్ గారు, కొమ్మినేని గారు, మీకు అట్లాగే విజయ్ గారికి, శరణ్ కౌశిక్ గారికి, మన సాక్షి ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. సార్, మీకు తెలిసిందే, మనము ఇదే ఓట్ చోరీ అనుకుంటూ బీహార్ ఎలక్షన్స్ ముందు రాహుల్ గాంధీ గారు లేవనెత్తారు. అఫ్కోర్స్ కర్ణాటకలో అన్నారు, దాని తర్వాత హర్యానాలో అన్నారు. అవన్నీ మీడియా సంస్థలు కూడా వాళ్ళ ఇండ్లలోకి వెళ్ళి మరీ డిస్ప్రూవ్ చేశాయి. ఏదో ఫోటోలు తారుమారయ్యాయనో, లేకపోతే ఒకే ఇంట్లో ఇంతమంది ఉన్నారనో, 0 ఇంటి నెంబర్తో ఇంతమంది ఉన్నారనో. అంటే నిజంగానే మరి అంతమంది ఈరోజు కూడా బస్తీలలో ఉంటున్నారు. ఇంటి నెంబర్ లేని ఇళ్లలో ఉన్నప్పుడు 0 నెంబర్లే ఇస్తారని, దాని తర్వాత ఎవరిదో వేరే ఫోటో ఉంది, ఒక మోడల్, బ్రెజిలియన్ మోడల్ అని అంటే వారికి ఇంటి దగ్గరికి వెళ్ళి వారిని చెక్ చేస్తే నిజంగానే ఉన్నారు, ఫోటోలు మాత్రం నిజంగానే వేరే ఇట్లా రావడం జరిగింది అని. దాని తర్వాత ఇంకా వీరు ఎటువంటివైతే ఆరోపణలు చేశారో, ఒకే వ్యక్తికి పలు చోట్ల ఉన్నాయి అని అంటే పలు చోట్ల ఒకేసారి ఉండడం కాదు, అతను మారుతూ వస్తున్న తరుణంలో ఒక్కొక్క రాష్ట్రంలో కూడా ఉన్నదని, అది ఒరిజినల్ ఐడియా అని అది కూడా వెరిఫై చేశారు. ఈ విధంగా ఎన్నో విషయాలు వెరిఫై చేసి ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పింది, నిజంగానే ఏమైనా మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే ఇది అఫిడవిట్లు ఫైల్ చేసి, సంతకాలు చేసి అఫిడవిట్లు ఫైల్ చేసి కేసులు పెట్టండి అని చెప్పారింది. ఈవెన్ సుప్రీంకోర్టు దాని తర్వాత ఇప్పుడే మీరు ఒక వీడియో వేశారు, చాలా బాగుంది నిజంగానే. చనిపోయిన వ్యక్తి తన ఓటు ఉండడం 15 సంవత్సరాల తర్వాత కూడా, అండ్ ఆ ఓటు ఎవరో వచ్చి వేసేయడం ఆయన పేరు మీద జరుగుతుంది అనేది. దానికోసమే కదండి ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తీసుకుంది ఎలక్షన్ కమిషను. ఎన్నో రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది, 11 రాష్ట్రాలు అనుకుంటున్నాను ఇప్పుడు. రైట్, బీహార్లో చేశారు ఈ రివిజన్. ఒక్క నిమిషం కిషోర్ గారు, ఇది బాగానే ఉంది. ఇందాక పరకాల గారి వీడియో కూడా చూసాం కదా, ఎన్ని కోట్ల ఓట్లు అదనంగా పడ్డాయి ఏమిటి, దాని మీద కూడా చాలా తీవ్ర విమర్శలు వస్తున్నాయి కదా. ఈవెన్ ఏపీలో కూడా 10% ఓట్లు, అంటే 50 లక్షల ఓట్లు అదనంగా
పోలే. అసలు ఎన్నికల కమిషన్కి తెలుసు ఈ దొంగోట్లు ఉన్న సంగతి, కేంద్రానికి తెలుసు, న్యాయ వ్యవస్థకి తెలుసు, రాజకీయ నాయకులందరికీ తెలుసు. ఛాలెంజ్ చేయడానికి మాత్రం ముందుకు రావట్లేదు. దురదృష్టం కాదు. పరకాల గారు చెప్పేది అది కాదు సార్. పరకాల గారు చెప్పేది టెక్నాలజీలో అడ్వాన్సెస్తో ఇంకా ఇదవుతుంది, కానీ పరకాల గారు చెప్పేది అది కాదు. ఈవినింగ్ ఒక అంచనాలు ఇస్తూ ఉంటారు, ఈ గంటకి ఇన్ని పూలయ్యాయి, ఈ గంటకి ఇన్ని పూలయ్యాయి అని చెప్పి. మన తెలంగాణలో దాదాపు 34,000 బూత్లు ఉన్నాయి. ఆ 34,000 బూత్ల నుంచి కూడా అంచనాలు ప్రతి గంటకి, ప్రతి 2 గంటలకి ఎలక్షన్ కమిషన్ ఇస్తూనే ఉంటుంది. మీకు తెలిసిందే, పొద్దున్న 10 ఇంతమంది చెప్పారు మీరు. అదే ఫైనల్ ఫిగర్ లోనే మీకు ఒక్క విషయం, మనం ఆ ఫైనల్ ఫిగర్ లో ఈ బూత్ లో ఉన్న ఏజెంట్స్ అందరూ సంతకం చేసి, ఆ ఇన్ఛార్జ్ సంతకం చేసి, బూత్ ఇది ఆఫీసర్, దాని తర్వాత ఫైనల్గా ఈవీఎంలో ఉన్న నెంబర్కి ఈ బూత్లో ఆ రోజు ఇంతమంది ఓట్లు వేశారని సంతకం చేసిన దానికి ఫైనల్ టోటల్కి మధ్యలో ఇంతవరకు ఎవరి తేడా ఎక్కడ కనపడలేదు సార్. అదే అందులో అందరూ బూత్లు ఉన్నారు, ఏజెంట్స్ ఉన్నారు, ఉన్నారు. కాదు ఏపీలో పెరిగినాయి, హర్యానాలో పెరిగినాయి, దేశవ్యాప్తంగా లోక్సభ ఎలక్షన్లు జరిగినాయి, తెలంగాణలో జరిగినాయి అని అప్పట్లో రాలేదు. తెలంగాణ ఎలక్షన్స్ వరకు అంత పెద్ద హైదరాబాదు ఏపీ రెండిట్లో డబుల్ ఓటింగ్ ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ సరే జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ బీజేపీ దేశద్రోహానికి పాల్పడుతోంది అన్నది మన రాహుల్ గాంధీ గారి ఆరోపణ. తప్పనిసరిగా అబద్ధాలు ప్రచారం చేసేవారు ఎవరైనా కానీ దేశద్రోహానికి, ఎందుకంటే దేశంలో ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థల మీద నమ్మకం పోగొట్టే విధంగా దీన్ని ఏదో మరో బంగ్లాదేశ్, మరో పాకిస్తాను, మరో నేపాల్లో వచ్చినట్లుగా 4 రోజుల్లో స్ట్రీట్ పవర్తో ప్రభుత్వాలను శాసించాలన్న దారిలో విధంగా ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేస్తున్నారనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. నిజమే, మరి ఇది ప్రజాస్వామ్య విరుద్ధము, దేశ ద్రోహమే అవుతుంది మరి. రైట్. మోహన్ కుమార్ గారు అనంతపురం నుంచి, ఓట్ చోరీ మీద మీరేమంటారు, దొంగోట్ల వ్యవహారం మీద మీరేమంటారు? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్కారం, మాట్లాడండి సార్. యాక్చువల్ గా పోరెడ్డి సార్ కి ఒక క్వశ్చన్ సార్. ప్లీజ్ సార్. యాక్చువల్ గా ఇప్పుడు మన పరకాల గారు ఏదో చెప్పారు, ఓకే అది బాగానే ఉంది అనుకుందాం సార్. మన ఆంధ్రప్రదేశ్ లోనే 1 hour లోనే 12% ఎలా పెరిగింది అనేది వాళ్ళన్నా ఐడెంటిఫై చేశారు సార్. వాళ్ళ నీతి నిజాయితీ పరువులు కదా వాళ్ళు, బీజేపీ వాళ్ళు. దీనికి ఏమైనా ఆన్సర్ చెప్పగలరా వాళ్ళు? అవును, 12%, నాట్ 1%. 1 hour లో 12% ఈజ్ నాట్ పాసిబుల్. ఇది దొంగ ఓట్లే అని కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే వైవి సుబ్బారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు వీళ్ళందరూ వెళ్ళి మొత్తం ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్కి ఇస్తే అసలు ఎలక్షన్ కమిషన్ స్పందించరు. అదొక విచిత్రమైన పరిస్థితి. వీవీప్యాట్ స్లిప్పులు ఈవీఎంలు కలిపి లెక్క ఏంటంటే ససేమిరా మాట్లాడట్లేదు. ఏదో మామూలు మార్కులు ఏమి పోల్ చేయని ఈవీఎంలు చూపిస్తామని చెబుతున్నారు. ఎక్కడే డౌట్ వచ్చేస్తాం. ససేమిరా కాకపోయినా కూడా మళ్ళీ వీళ్ళకి ఎవరు హక్కు ఇచ్చారు? 45 days దాకా ఉండాలి. కాల్చే హక్కు వీళ్ళకి ఎవరికి ఇచ్చారు సార్? అదే ఓటు బ్యాలెట్ కాల్చినట్లు ప్రజలు కూడా అట్లాగే కాల్చుకొని తింటున్నారు ఈ బీజేపీ ప్రభుత్వం. అట్లాంటి పదాలు వద్దులే కానీ ఆ ఇష్యూ వేరు, ఇష్యూ వేరు. దయచేసి అట్లా అనొద్దు. దీని వరకు మాట్లాడుకోవాలి, సబ్జెక్ట్ దీని వరకు అవకతవకలు జరిగాయన్నది పాయింట్ అక్కడ. రైట్. చరణ్ గారు చెప్పండి, ఏ రకంగా దేశద్రోహం చేసిందో రాహుల్ గాంధీ గారు అన్నారు, రేవంత్ రెడ్డి గారు ఆ రకంగా మాట్లాడారు. సో బీజేపీ వారి వాదన విన్నారు కదా, మీరేం సమాధానం ఇస్తారు సార్? ఇప్పుడు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, గతంలో ఉన్నటువంటి నిబంధనలు తొలగించి ప్రధానంగా ఏదైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఉండాలని చెప్పి నిబంధన ఉన్నప్పటికీ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టును తీసేసి అదే సీనియర్ మంత్రి, అదేవిధంగా ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు అంటే ముగ్గురిలో 2 వాళ్ళే మెజారిటీగా ఉండడంతో ఎలక్షన్ కమిషనర్లు కావచ్చు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కావచ్చు, వారు అనుకూలమైన వ్యక్తులు నియమించుకోవడంతో ప్రధానంగా దేశవ్యాప్తంగా ఓటు చోరికి భారతీయ జనతా పార్టీ పాల్పడుతుందని చాలా స్పష్టం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎంతసేపు హిందూ ధర్మం లేకపోతే అదేవిధంగా హిందూ ధర్మం గురించి కావచ్చు, సనాతన ధర్మం గురించి చెప్తా ఉన్నాం. హిందూ ధర్మమైనా సనాతన ధర్మమైనా ధర్మాన్ని రక్షించేయాలని చెప్పేసి నీతి. కానీ భారతీయ జనతా పార్టీ నీతి ఫాలో కాకుండా దేశవ్యాప్తంగా మీరు చూస్తా ఉన్నారు. మహారాష్ట్రలో ఎంపీ ఎలక్షన్ల తర్వాత 1 కోటి ఓట్లు పెరిగిన మాట వాస్తవం. హర్యానాలో ఏకంగా 25 లక్షల ఓట్లు పెరిగితే 9 లక్షల ఓట్లు ఉత్తరప్రదేశ్ వాళ్ళని తీసుకొచ్చి హర్యానాలో నమోదు చేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. 1,12,000 ఓట్ల తేడాతో ఓడిపోయిన పరిస్థితి మనం చూసినాం. తర్వాత బీహార్లో
60 లక్షల ఓట్లు తొలగించి 22 లక్షల ఓట్లు కొత్తగా నమోదు చేసిరు. ఎక్కడైతే ఇండియా కూటమి కావచ్చు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేక ఉన్న పార్టీలో ఓట్లు వేస్తారన్న దగ్గర ఓటు తొలగించే ప్రయత్నం, తర్వాత పర్సంటేజ్ లో కూడా తేడాలు కనపడతా ఉన్నాయి. ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే 5 కోట్ల ఓట్లు సంబంధించి చాలా స్పష్టంగా పర్సంటేజ్ లో వ్యత్యాసం ఉంది. దాంతో 73 స్థానాలు ఇండియా కూటమికి అదనంగా యాడ్ అయినాయి. అదే ఇండియా కూటమికి యాడ్ అయి ఉంటే 300 పైచులకు వచ్చేది, అసలు గవర్నమెంటే మారే అవకాశం ఉందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిండు. ఇప్పటివరకు ఎలక్షన్ కమిషన్ దాని మీద మరి ఆధార్ కార్డు లింకు చేస్తురా లేకపోతే ఇంకేమైనా చేస్తారని ఇప్పటివరకు ఎలక్షన్ కమిషన్ ఎంతసేపు అమిత్ షా గారికి సంబంధించినటువంటి కావచ్చు, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని వాళ్ళు పల్లెత్తి మాట్లాడకుండా ఎంతసేపు ప్రతిపక్షాలను తిట్టే ప్రయత్నమే ఎలక్షన్ కమిషన్ కూడా చేస్తా ఉంది. కాబట్టి ఇప్పటివరకు జరిగినటువంటి ఏదైతే హర్యానా కావచ్చు, అదేవిధంగా ఢిల్లీ కావచ్చు, బీహార్ కావచ్చు, మహారాష్ట్ర ఎలక్షన్ లో చూసిరు. అదే కాకుండా అదే విధంగా ఇక్కడ ఏదైతే వీడియో ఫుటేజ్ కూడా డిస్ట్రాయ్ అవుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరి నిజానే పారదర్శకంగా ఎలక్షన్ జరిగినప్పుడు వీడియో ఫుటేజ్ పెట్టింది దేని కోసం? వీడియో బీబీ ప్యాడ్స్ కావచ్చు. అవును, మీరు కాదుగా ఇప్పుడు ఇన్ని కబుర్లు చెప్పారు మీరు కానీ రాహుల్ గాంధీ గారు కానీ. ఆంధ్రప్రదేశ్లో అని జరిగిందని పార్లమెంట్లో చెప్తే కూడా రాహుల్ గాంధీ నోరు విప్పలేదు. మీరు ఇక్కడ ఏపీకి వచ్చేసరికి బీజేపీకి తెలుగుదేశానికి మీరు సపోర్టే ఇస్తున్నారు. ఇంకా మీకు వాళ్ళకి తేడా ఏముంది? ఊరుకో స్వామి, మొత్తం మీరు చంద్రబాబు గారికి భజన చేయటమే కదా మీ కార్యక్రమం. అక్కడ అవకతవకలు జరిగితే మీకు సమ్మగా ఉంది, ఏపీలో మాత్రం అవకతవకలు జరిగితే నోరు విప్పరు రాహుల్ గాంధీ. ఇంకేం రాహుల్ గాంధీకి ఏం విశ్వసనీయత ఉంటుంది? అట్లా చేస్తే ఎక్కడ జరిగినా తప్పు అనే చెప్పాలి, ఒప్పు అని చెప్పాలి. రాహుల్ గాంధీ మాట్లాడరు. ఇంకా జగన్ గారే స్పష్టంగా హర్యానాలో ఇట్లా జరిగింది తప్పు అది ఆయన చెప్పినా కూడా మీరు మాట్లాడలేకపోయారు. మీరేమో ఇక్కడ బీజేపీకి సపోర్ట్ చేస్తారు, కథలు చెబుతారు మీరు. తప్పు సార్. ఇప్పుడు ఆంధ్రలో అయినా తెలంగాణలో అయినా మరి ఆ మాట రాహుల్ గాంధీతో చెప్పించండి. రాహుల్ గాంధీతో ఒక మాట ఎందుకు అనలేదు? మిథున్ రెడ్డి గారు చెబితే కూడా మిథున్ రెడ్డి గారి పార్లమెంట్లో నిండు సభలో నిలబడి అక్కడ జరిగినటువంటి వాటిని చెబితే రాహుల్ గాంధీ గారికి ఒక్క మాట అంటానికి కూడా ఇష్టపడలేదంటే ఆయన కూడా ఎన్డీఏలో భాగస్వామి కదా. ఏపీకి వచ్చేసరికి ఆయన కావాల్సిన ఎవరినో చంద్రబాబు గారికి ఇష్టమైన వాళ్ళనో ఎవరో ఒకరిని పెట్టి కథ నడుపుతున్నాడంటే ఆయన కూడా మోడీ గారికి మద్దతుదారే. ఆ రకంగా కాంగ్రెస్ ని ఆంధ్రప్రదేశ్ లో లేకుండా చేసింది జగన్ గారు. పోటీ చేస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో ఉన్నారు సార్. అవును, ఎన్డీఏ మీ ఇక్కడ తెలంగాణలో ఎవరికి ఇచ్చారు మద్దతు? తెలంగాణలో కాదు తెలంగాణలో బీజేపీకి ఎన్డీఏ తెలుగుదేశం మద్దతు ఇచ్చిందా? ఇక్కడ కాంగ్రెస్కే కదా మద్దతు ఇచ్చింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో. మీ ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు కాంగ్రెస్కి, అక్కడికి వెళ్ళేసరికి మీరు బీజేపీకి కథలు చెబుతారు. అనుకోండి, వాళ్ళు టీడీపీ ఇక్కడ న్యూట్రల్ స్టాండ్ తీసుకుంది. గోంగూర స్టాండ్ జనం చెవుల్లో పూలు పెట్టండి, ఎన్డీఏ భాగస్వామి అంట, ఇక్కడికి వచ్చేసారంట న్యూట్రల్ స్టాండ్ అంట. చరణ్ గారు ఏమనగలుగుతారండి? జగన్ గారు పార్టీ పెట్టి కాంగ్రెస్ లేకుండా చేశారు ఆంధ్రప్రదేశ్. అది వేరే విషయం, దానికి దీనికి ఏం సంబంధం? కాదు ఆయన కూడా లోక్సభలో ప్రతిపక్ష నేత. ఆయా రాష్ట్రాలు ప్రస్తావించినప్పుడు ఏపీ గురించి స్వయంగా ఆయన ఎంపీ మాట్లాడినప్పుడు దాన్ని సమర్థిస్తారా లేదా అనేది పాయింట్. సమర్థించలేదంటే రాహుల్ గాంధీ గారు కూడా ఏపీకి వచ్చేసరికి బీజేపీకి తెలుగుదేశానికి సరెండర్ అయిపోయాడని అనుకుంటారు కదా. చెప్తా ఉన్నాం, తెలంగాణలో 8 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి పోటీ చేసి 23లో తెలుగుదేశం పార్టీ మన జూబ్లీస్ ఎలక్షన్ లో ఎవరికి మద్దతు ఇవ్వలేదు. ఆంధ్ర రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీతో మేము పోటీ చేసినాం. చంద్రబాబు నాయుడుకి మాకేం సంబంధం సార్? ఎన్డీఏ వారు భాగస్వామి కథలు చెప్పండి. ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేసినని చెబుతున్నారు. ఇక్కడికి వచ్చేసరికి అక్కడ బీఆర్ఎస్ ఏమైనా క్యాండిడేట్ని పెట్టలేదా? ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు జూబ్లీస్లో క్యాండిడేట్ని కూడా పెట్టకపోగా మీకు సపోర్ట్ చేశారు డైరెక్ట్గా. జెండాలు పట్టు తిరిగారు. ఎన్టీఆర్ విగ్రహం పెడతానని రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం నాయకుడికి మద్దతు ప్రకటించారు. చంద్రబాబు గారు గొప్పడని అనేక సార్లు చెప్పాడు ప్రచారంలో. మీరు భలే చెబుతారు స్వామి. అబ్బా రైట్. ఓకే. ఎన్టీఆర్ కాంగ్రెస్ నాయకులు కుక్క మూతి పిందులని తిట్టాడు ఆ రోజుల్లో. మీరు అప్పుడు పుట్టారో లేదో కానీ. విజయవాడ నుంచి ఒక లైన్ లో ఉన్నారు జయప్రకాష్ గారు. నేను అనేది ధర్మంగా జరగాలి ఎలక్షన్ అనేది తప్ప నాకేమి ఎవరి మీద రాహుల్ గాంధీ గారి మీద కానీ మోడీ గారి మీద కానీ ఎవరి మీద వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషము లేదు. జయప్రకాష్ గారు విజయవాడ నుంచి. సార్ గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం, మాట్లాడండి. బీజేపీ అధికార ప్రతినిధి బ్లేటెంట్ గా అబద్ధాలు ఆడుతున్నాడు.
మర్యాదగా మాట్లాడండి. లేదు సారీ చెప్పండి, అన్నాడు కాదు అన్నారు. సార్ సారీ. అక్కడ చెప్పినవన్నీ ప్రూవ్ అయినాయి. విదేశీ బ్రెజిలియన్ మోడల్ లేదు, ఉందని ఎలా అంటున్నాడు ఆయన? లేదు, అక్కడ 200 సార్లు ఉంది. ఇది పక్కన పెట్టేయండి. ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ లో మీరు సిజేఐని ఎందుకు తీయాలి? మీకు బ్యాడ్ ఇంటెన్షన్ లేకపోతే సిజేఐని ఎందుకు తీయాలి? ముఖ్య హోంమంత్రి ప్రధానమంత్రి కలిసి ఇష్టం వచ్చిన వాడిని అపాయింట్ చేసుకునే కాడికి ప్రతిపక్ష నాయకుడిని పెట్టడం దీనికి అసలు సిజేఐని తీయడం అంటే అదో రిగ్గింగ్. ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ రిగ్గింగ్. రెండోది రిగ్గింగ్ అని కాదు, మీకు ఆ విధానం నచ్చలేదని చెప్పండి. రైట్, థ్యాంక్ యూ. రైట్, ఏంటి బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసిన లోక్సభ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ చరణ్ గారు అంటున్నారు. ఇంకా వారు ఎందుకంటే వాళ్ళ నాయకుడు చంద్రబాబు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మనిషే రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇంకా వారు మాట్లాడడంలో తప్పులేదు. వారు మాట్లాడాల్సిందే, వాళ్ళు అట్లా మాట్లాడాల్సిందే. సరే, ఏది ఏమైనప్పటికీ ఈరోజు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఓట్ చోరీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మొన్న రామ్లీలా మైదానంలో ఢిల్లీలో జరిగినటువంటి సమావేశాన్ని కూడా చూసిన నేను. హర్యానా రాష్ట్రంలో ఒక్కొక్క ఇంటి నంబర్ లేనటువంటి ఇంట్లో కూడా ఆ గ్రామంలో 600 ఓట్లు 700 ఓట్లు దొంగ ఓట్లు నమోదు చేయించి బీజేపీ ఓట్ చోరీకి పాల్పడి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి యువకులు వచ్చి ఈ రాష్ట్రంలో ఓట్లు నమోదు చేయించుకొని ఓట్లు వేసిపోయినారని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బూత్ నంబర్ 246లో ఎవెన్యూ అపార్ట్మెంట్లో అక్కడ ఒక ఫ్లాట్లో 1006 నుంచి 1048 ఓట్ల క్రమ సంఖ్య వరకు ఒకే ఒక ఫ్లాట్లో 44 ఓట్లని నమోదు చేయించుకున్నారు. ఇట్లా దాదాపుగా జూబ్లీహిల్స్లో 40,000 ఓట్లని దొంగ ఓట్లని వాళ్ళు కొత్తగా ఎన్రోల్ చేయించుకొని, ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో పరిధిలో ఉన్నటువంటి BLOలు బూత్ లెవెల్ ఆఫీసర్స్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ సహకారంతో, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో దొంగ ఓట్లను నమోదు చేయించుకొని తద్వారా 40,000 ఓట్లని కొత్త ఓట్లని పక్క నియోజకవర్గాలు. వాస్తవం సార్, ఇప్పుడు 2023 సాధారణ ఎన్నికల సందర్భంలో బీజేపీ వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళంతా కలిసిపోయారు కదా సార్. ఇప్పుడు బీజేపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది ఇంటది దేశంలో కానీ రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో. సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ కూడా పెట్టలేదు. మీరు అందరు చూస్తున్నారు అది ఎందుకు పోటీ పెట్టలేదు, పోటీ పెట్టకపోవడం బీజేపీకి కనీసం మద్దతు కూడా ప్రకటించకపోతే ఇక్కడ మోడీ గారు అడగలేదు, పోరెడ్డి కిషోర్ గారు అడగలేదు. అదే వాళ్ళ నీతి, అదే వాళ్ళ రాజనీతి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని తద్వారా ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమంది టీడీపీ మద్దతుదారులు ధర్నా చేస్తుంటే కేటీఆర్ గారు ఏదో అనని మాటలు కూడా అన్నట్టు చిత్రీకరించి వాళ్ళంతా టీడీపీ మద్దతుదారులందరూ కట్టగట్టుకొని రేవంత్ రెడ్డి గారికి ఓట్లు వేసినారు. అంటే ఈ రాష్ట్రంలో విధానపరమైన ఒక నిర్ణయం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లోనేమో బీజేపీ, తెలుగుదేశము, జనసేన కట్టగడుతుంది. మరి తెలంగాణలో ఇప్పుడు బీజేపీ పోటీ చేసినప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బక్కర్ నరసింహులు గారు కావచ్చు, ఒక్క పాట కూడా మాట్లాడలేదు. మా మద్దతు బీజేపీకి అని చెప్పేసి మాట్లాడలేదు. బీజేపీకి డిపాజిట్ గల్లంతు చేయించి రేవంత్ రెడ్డి గారి పరువు నిలబడాలి కాబట్టి, ఆయన ముఖ్యమంత్రి పదవి నిలబడాలి కాబట్టి రేవంత్ రెడ్డి గారికి బలపరిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లు వేయించి ఈరోజు రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతుంది తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు. వీళ్ళు శుద్ధపూసలు కాదు, వీళ్ళు అసలు ఓటు చోరులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఓటు చోరు పాల్పడుతున్నది ఇది. సార్, ఇంకొకటి, ఎన్నికల కమిషన్ అనేక సందర్భాల్లో రీఫార్మ్స్ తీసుకొస్తుంది, టైం టు టైం చేస్తూ ఉంది. ఈవీఎంలలో ఒక సందిగ్ధం ఏర్పడింది కాబట్టి, ఈవీఎంలో ప్రాపర్గా నిర్వహించడం లేదు కాబట్టి ఒక వీవీప్యాట్ తీసుకొచ్చారు. వీవీప్యాట్ తీసుకొచ్చి ఓట్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అని తీసుకొచ్చి మొదటగా నాగాలాండ్ రాష్ట్రంలో బై ఎలక్షన్లో చేసి ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపుగా 6 వీవీప్యాట్లను లెక్కించి ఒక ఈవీఎంకు, ఆ వీవీప్యాట్కి, ఆ బూతులు ఉన్న ఈవీఎంకు, ఆ బూతులు ఉన్న వీవీప్యాట్కి 6 ఒక నియోజకవర్గం నుంచి సరిపోల్చి కరెక్ట్ ఉంటే ఓకే చేస్తున్నారు. కానీ ఈవీఎంల కంటే కూడా వీవీప్యాట్లో ఎక్కువ స్లిప్లు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే 2018 ఎన్నికల్లో నేను గతంలో కౌంటింగ్ వెళ్ళినా కాబట్టి నేను చెప్తా ఉన్నా, అసలు ఒక పారదర్శకత లేనటువంటి ఎన్నికల కమిషన్ కూడా పారదర్శకంగా లెక్క చేస్తూ ఉంది. దీన్ని కొంచెం దేశ ప్రజలు కూడా సరి చేయాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా 2 విధానాలని పాటించొద్దు. అక్కడ ఢిల్లీలో ఒక మాట, రాష్ట్రంలో తెలంగాణ గల్లీలో ఒక మాట మాట్లాడడం రాహుల్ గాంధీ గారు కూడా ఇది సబబు కాదు అనే విషయాన్ని నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాను. రైట్, ఒక మాట చెప్పండి కిషోర్ గారు,
ఇక్కడ పాయింట్ ఏంటి, మన మోడీ గారు క్లాస్ బీకారు అంట కదా బీజేపీ ఎంపీలకి, మొన్నన్నింటిలోనూ ప్రముఖంగా వార్త వచ్చింది. ఎందుకు క్లాస్ బీకారు? బీజేపీకి మరి ఆయన అప్పుడు తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ మత్తిస్తే మాట్లాడని మోడీ గారు బీజేపీకి ఎందుకు క్లాస్ బీకారు బీజేపీ ఎంపీలకి? సార్ ఇది అంతా మీడియా సృష్టి, మీకు తెలిసిందే నాకు మీడియా తెలిసిందే. సృష్టి. ఏపీలో పొగిడారంట, మర్చిపోయా. ఏపీలో బీజేపీ బ్రహ్మాండంగా పనిచేస్తుందంట, అక్కడ ఉనుకుదలేదు తెలియదు బీజేపీకి, అక్కడ మద్దతు ఇచ్చారంట, అక్కడ బ్రహ్మాండం అన్నారంట. అంటే టీడీపీ వాళ్ళు లీక్ చేశారో మరి ఎవరు లీక్ చేశారో వాళ్ళు రాయించుకున్నారు. పాపం తెలంగాణ బీజేపీ అంత వీక్ అయిపోయింది, 8 మంది ఎంపీలు ఉన్న తెలంగాణ బీజేపీని వాయించారంట, అక్కడ టీడీపీకి అనుబంధంగా ఉన్న బీజేపీనేమో మెచ్చుకున్నారంట. అదే ఆశ్చర్యంగా ఉంది, మీరేమంటారు? సార్ ఇదంతా మీలాగే నేను కూడా మీడియాలో చదవడమే. మాకేమీ ప్రధానమంత్రి గారు చెప్పలేదు, వెళ్ళొచ్చిన ఎంపీలు కూడా స్పెసిఫిక్ గా మాకేమీ చెప్పలేదు సార్. సో ఇప్పుడు మాకు మా వాయిస్ ని స్పెసిఫిక్ గా మా వాయిస్ మాత్రమే వినిపించే మీడియా సంస్థలు కూడా లేవు ఇక్కడ. సో మేము మీడియాలో చదివి మేము మీడియాలో వినాల్సిందే, నవ్వుకోవాల్సిందే. మేము నవ్వుకుంటాము, సరే వాళ్ళు రాస్తే ఊహాగణాలు ఎన్నో రాస్తున్నారు అని చెప్పి. కాకపోతే ఒక్క పాయింట్ సార్, మీ ఎంపీలు ఎవరు ఖండించాలి కదా, మీ ఎంపీలు లేదు అట్లా ఏం అనలేదు, మమ్మల్ని ఏం కోప్పడలేదు, బీజేపీ ఖండించినా అది ఎక్కడో 7వ పేజీలో ప్లస్ మోడీ గారు మమ్మల్ని ఏం కోప్పడలేదు. కొంచెము అట్లీస్ట్ అవతల వాళ్ళు ఇక ఇష్టం వచ్చినవి రాస్తూ ఉంటే మేము దాన్ని కూడా ఖండిస్తూ పోతూ ఉంటే ఇక మాకు ఆ పనే సరిపోతుంది సార్. అంత కీలకమైన నిజమే, అది ఉన్న వాస్తవం సార్. ఇప్పుడు మీరు ఇంత గట్టిగా ఇంత సమయం తీసుకుని ఈ విషయాల్లో పార్లమెంట్ లో ఇట్లా అయింది, కాంగ్రెస్ ఇట్లా చేసింది అంతా ఎవరు చెప్పండి మా తరఫు నుంచి ఆ విధంగా సపోర్ట్ చేసి మోడీ గారిని కాదని ఏ ప్రశ్న ఏ మీడియా అయినా జాతీయ స్థాయిలో పనిచేసే పరిస్థితి ఉందని ఎవరైనా అనుకుంటున్నారా? ఇప్పుడు జాతీయ స్థాయిలో మన తెలంగాణలో ఎంతమంది జాతీయ స్థాయి మీడియా చూస్తారు, ఏం చూస్తారు? ఒకవేళ వాళ్ళు అక్కడ ఇచ్చినా గానీ ఇప్పుడు మమ్మల్ని తిట్టలేదు మహాప్రభు అని చెప్పి మేము చెప్పుకోవడము అది ఏ విధంగా కదా, ఎవరేస్తారు ఎవరేననేది కాదు. మొత్తం మీద నిజంగానే తిట్టారని అనుకోవాలా, తిట్టలేదనుకోవాలా, క్లాస్ బీకార్ అనుకోవాలా? మరి రఘునందన్ గారికి మంచి ఆవేశం ఎక్కువ. బండి సంజయ్ వర్సెస్ ఈటల మాటల తోటాలు చూస్తున్నాము. మరి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, వాళ్ళు కూడా ఖండించరా కనీసం? సార్ ఇప్పుడు గౌరవం అనేది ఒకటి ఉంటది. ఇప్పుడు మేము ఇది ఖండించడం అది ఖండించడం, నేను నిజంగానే చెప్తున్నాను ఇవన్నీ సార్. నేను కూడా చూశాను, మన తెలంగాణ పాలిటిక్స్ లో కన్నా ఆంధ్ర పాలిటిక్స్ లో విపరీతంగా ఉంటది ఈ వైరం అనేది. అందులో ఒక్కోసారి నిజంగానే ఇరువైపుల నుంచి కూడా అసలు నమ్మశక్యంగా అనేటువంటివి ప్రతిరోజు అటాక్స్ ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు అన్నిటికీ ఇప్పుడు ఒక స్ట్రాటజీ అనేది ఉంటుంది సార్, పొలిటికల్ స్ట్రాటజీ అనేది. అన్నిటికీ రెస్పాండ్ అయిన వాడు లోకు అన్న టైప్ లో తయారవుతుంది కొన్ని రోజులకి. ఎందుకంటే నేను అప్పుడు అలిగేషన్స్ విపరీతంగా చేస్తా ఉంటాను, అదొక్క విషయం. మా పాలసీ ఎట్లా ఉంది సార్, ఇక బీజేపీ అయితే ఒక హుందాతనం మెయింటైన్ చేస్తూ ఫైట్ చేసుకుందాము. మీ ఆర్గ్యుమెంట్ అంత కన్విన్సింగ్ గా లేదు, అయినప్పుడు కూడా మీకు హక్కు ఉంది, మీ ఇష్టం, మీరు ఏం చెప్పదలుచుకున్నా చెప్పే హక్కు ఉంది కాబట్టి. కాకపోతే నాకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే అక్కడ బీజేపీ టీడీపీకి తోక పార్టీగా ఉన్న బీజేపీ ఏమో బ్రహ్మాండంగా పనిచేస్తుందంట. 8 మంది ఎంపీలు ఉండి స్వతంత్రంగా పనిచేస్తున్న బీజేపీ ఇక్కడేమో పనిచేయలేకపోతుందని అన్నారంట. డైరెక్ట్ గా మోడీ గారు చెప్పలేదు, పంచాయతీ ఎలక్షన్స్ చదవడమే. అయితే ఒక్క పాయింట్ చెప్తాను. ఇంతకుముందు చరణ్ కౌశిక్ గారు మీరే అడిగారు, అదే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ పొత్తు, దాని తర్వాత ఇక్కడనేమో ఓన్లీ జనసేన వీరు కలిసి పోరాడతారు అని చెప్పి. సరే ఆప్ కాంగ్రెస్ హర్యానాలో కలిసి పోటీ చేస్తాయి, ఢిల్లీలో ఫైట్ చేస్తాయి, రైట్, విరుద్ధంగా ఫైట్ చేస్తాయి. కమ్యూనిస్టులు వీళ్ళైతే ఇక మరీ జోకర్లు అనమాట. అంటే ఏ కార్డులో అయినా కానీ, ఏ కార్డులో అయినా కానీ, ఏ కార్డుగా వాడుకోవచ్చు అన్న టైప్లో. ఒక రాష్ట్రంలోనేమో తెలంగాణలోనేమో అంటే మీరు మీ మిత్రుడిని అవమానిస్తున్నారు. జోకర్ అన్న పదం ఎవరిని ఉద్దేశించి వాడినట్లు ఇప్పుడు మీరు? నేను కార్డ్స్ గేమ్ లో జోకర్ అనేది ఏ కార్డుకైనా పనికొస్తుంది ఎవరిని ఉద్దేశించి అన్నట్లు. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ మీకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చినా మీకు సంతోషమేనా? ఒక విషయం చెప్పండి సార్, ఇప్పుడు తెలంగాణలోనేమో మద్దతు, మళ్ళీ కేరళకి వెళ్ళేసరికేమో యుద్ధం ఇద్దరు. అసలు రేవంత్ రెడ్డి గారు కనీసం వాళ్ళు ఓపెన్ కాదు, మీరు సమర్థించుకోవడానికి ప్రయత్నం చేయమండి, అనవసరంగా వాళ్ళు ఓపెన్ గా చేసుకుంటున్నారు. కాదు ఇక్కడ తెలుగుదేశం పార్టీ వారు కాదు కిషోర్ గారు, మీరు అన్యాయంగా మాట్లాడద్దు. వాళ్ళు ఓపెన్ గానే ఇక్కడ మేము వ్యతిరేకం అని చెప్తున్నారు, చేసుకుంటున్నారు. అయినా తప్పు అయితే తప్పని నేను కాదన్ను. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ వారు
మీకు మద్దతు ఇవ్వాల్సిన తెలుగుదేశం పార్టీ వారు, జాతీయ స్థాయిలో మోడీ అమిత్ షా అద్భుతం అని చెబుతున్నటువంటి తెలుగుదేశం వారు ఇక్కడికి వచ్చేసరికి రేవంత్ రాహుల్ గాంధీ అద్భుతం అని చెబుతుంటే మీరేం ఫీల్ కాకపోతే అది మీ ఇష్టం. అది దానికి మేమేం చెబుతాం? వాళ్ళు పరోక్షంగా కాంగ్రెస్ మద్దతు ఇచ్చారా లేదా, పరోక్షంగా కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చారా లేదా అనేది మీకు తెలుసు, వాళ్ళకి తెలుసు. అయినా వాళ్ళు సరిపెట్టుకున్నారు, మీరు సరిపెట్టుకున్నారు. మధ్యలో మాకెందుకు, మాకు పోయేదే ఉంది. కాకపోతే ఒక విశ్లేషకుడిగా అడగాలి కాబట్టి అడుగుతున్నాను తప్ప చంద్రబాబు గారు కరెక్ట్గా చేశారని అనుకోవాలి, ఎందుకంటే ఆయన రైట్ అవుతున్నాడు కాబట్టి. రైట్. గెలిచే పార్టీ మనదే, పంచాయతీల్లో చిత్రంగా విన్యాసాలు. కాంగ్రెస్ పార్టీ 1984 నిన్న 2వ దశ కాబోలు, బీఆర్ఎస్ 1297, బీజేపీ 235, ఇతరులు 382 మంది గెలిచారంట. సో కాంగ్రెసే లీడ్లో ఉంది కదా, బీఆర్ఎస్ పుంజుకున్నట్ల 8 మంది ఎంపీలు ఉన్న బీజేపీ ఎందుకు వెనకబడింది మిత్రమా విజయ్ కుమార్ గారు? ఇప్పుడు అదే టైంలో కొత్త సర్పంచులు వేధిస్తే ఊరుకోమని కూడా తారక రామారావు గారు చెప్పారు. ఇప్పుడు కొమ్మినేని గారు ముందుగా బీజేపీ ఎంపీలు 8 మంది ఎంపీలు తెలంగాణ రాష్ట్రంలో గెలిచినారు, 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గెలిచినారు. అంటే ఈ తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ హక్కుల కోసం పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, పోరాటం చేసి, కొట్లాడి, ఒప్పించి ఈ తెలంగాణ హక్కులని సాధించడం కోసం వాళ్ళని పార్లమెంట్కి పంపించారు. కానీ ఏ ఒక్క పార్లమెంట్ సభ్యుడైనా తెలంగాణ హక్కుల గురించి కొట్లాడుతున్నారా? బీజేపీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వేరే సబ్జెక్ట్. అంటే నేనేమంటానంటే, ఇప్పుడు బీజేపీ ఎంపీలు ఉన్నారు, మోడీ గారు క్లాస్ బీకినారంటే నేను ఎందుకు బీకారు, ఖచ్చితంగా బీకుతారు. ఇక్కడ బండి సంజయ్ గారు ఉన్నారు, అదేవిధంగా ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు, అదేవిధంగా రఘునందన్ రావు గారు ఉన్నారు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. వీళ్ళు నలుగురు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక ఏమంటారు మౌత్ స్పీకర్లుగా, అధికార ప్రతినిధులుగా పనిచేస్తా ఉన్నారు సార్. వాస్తవం సార్. ఇప్పుడు బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాదు, ఆయన రేవంత్ రెడ్డి సహాయ మంత్రి, ఆయన ఆ రకంగా పనిచేస్తూ ఉన్నారు. ఎందుకు చెప్తా ఉన్నారంటే, అనేక అంశాల మీద వాళ్ళు ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని వెనుకేసుకొస్తూ బీఆర్ఎస్ పార్టీని తిడుతూ, ముఖ్యమంత్రి గారిని పొగుడుతూ చేసిన ప్రకటనలు కూడా కేంద్ర ఎందుకు పొగడలేదు, చాలా సందర్భాల్లో చాలా సందర్భాల్లో పొగిడినరు వాళ్ళు. ఇప్పుడు అరవింద్ గారు అయితే డైరెక్ట్ ఏం రేవంత్ రెడ్డి నువ్వు తొందరగా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయి అని చెప్పేసి ఈయన అంటాడు. అంటే ఎంత దిగజారిపోయినా అర్థం చేసుకోండి. ఎందుకు క్లాస్ పీకింటారని నేనైతే నమ్ముతా ఉన్నా. మీడియాలో వచ్చిందని 100% క్లాస్ పీకి, ఎందుకంటే అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిన్నటికి 2 ఫేజులు అయిపోయినాయి, రేపు 3వ ఫేజ్ జరుగుతూ ఉంది. వాస్తవానికి 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి మోసం చేసి ఈరోజు తెలంగాణ బలహీన వర్గాలని ఈరోజు నట్టేట ముంచి గొంతు కోసినటువంటి నేపథ్యం, చరిత్ర ఈరోజు కాంగ్రెస్ పార్టీది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. 42 గతంలో 2019లో జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో కేసీఆర్ గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాదాపుగా 24% రిజర్వేషన్లు స్థానిక ఎన్నికల్లో ఇచ్చిండ్రు. కానీ ఇప్పుడు 18% తగ్గించి ఈరోజు బీసీలని, నట్టేట బలహీన వర్గాలని రాజ్యాధికారానికి దగ్గర కాకుండా దూరం చేసినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్కే దక్కింది. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఎక్కువ స్థానాల్లో, జనరల్ స్థానాల్లో కూడా బీసీలకు అవకాశం కలిగి గతంలోనే 51% ఇచ్చింది, గతంలో ఇచ్చింది. అయినప్పటికీ ఈరోజు దాదాపుగా 3/2 గెలవాల్సినటువంటి అధికార పార్టీ ఈరోజు 45-50% లోపుకి కుదేలైపోయింది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి అద్భుతం 7 జిల్లాల్లో సార్, 7 జిల్లాల్లో మొదటి స్థానంలో ఉంది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. జిల్లాల్లో సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, అదేవిధంగా కొమరం భీము, అదేవిధంగా యాదాద్రి జిల్లా, జనగామ జిల్లా, ఈ జిల్లాల్లో, రంగారెడ్డి జిల్లాలో 7 జిల్లాల్లో మొదటి స్థానంలో మేము 2వ ఫేజ్లో. 17 జిల్లాల్లో హోరాహోరుగా పోరాటం చేసినాం. 8 ఓట్లతోన, 12 ఓట్లతోన, 16 ఓట్లతోన, ఇట్లా 20 ఓట్ల లోపలతో దాదాపు 100ల సంఖ్యలో మేము జీపీలు, గ్రామ పంచాయతీలు కోల్పోయినాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అడ్డదారులు, హత్యా రాజకీయాలకు, తుంగతుర్తి నియోజకవర్గంలో లింగంపేట అనేటువంటి గ్రామంలో మొగల యాదవ్ అనేటువంటి ఒక యాదవ్ సోదరుని ఈరోజు అత్యంత కిరాతకంగా హత్య చేసి, ఒక సర్పంచ్ ఎన్నిక కోసం, ఒక సర్పంచ్ పదవి కోసం హత్యలు చేసేటువంటి దిగజార్చే పరిస్థితి కోసం నిన్న కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అక్కడ జరుగుతున్నటువంటి దుర్మార్గం ఏ రకంగా ఉంది సార్? ఎంత దుర్మార్గంగా గెలిచినటువంటి సర్పంచ్ ఓడిపోయినటువంటి సర్పంచ్ని, వాళ్ళ కుటుంబాన్ని అక్కడ ప్రజలు పరామర్శిస్తూ ఉంటే, గెలిచినటువంటి సర్పంచ్ సోదరుడు చిరంజీవి అనేటువంటి వ్యక్తి అక్కడ అతను వచ్చి ట్రాక్టర్ తీసుకొచ్చి ఎక్కించి తొక్కి చంపడమే సార్. ఇది ఇంత దుర్మార్గం సార్. 2 మహిళలు ఈరోజు చావు బతుకులు హైదరాబాద్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇవాళ దాదాపుగా 5 మంది వచ్చి, ఒక చిన్నారికి చెయ్యి ఇరిగిపోయింది సార్, ఒక అవ్వకు నడుము ఇరిగిపోయింది. వాళ్ళు చావు బతుకులు ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత కూడా ఓడిపోయిన వ్యక్తిని ఇట్లా చంపాలనేటువంటి, అంటే రేవంత్ రెడ్డి గారి ఆలోచనలే ప్రతిబింబిస్తారు సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి చుట్టూ సార్ ప్రభుత్వ పెద్ద ఒక నిర్ణయం, ఒక మార్గంలో ఉంటే ఆ మార్గంలో వెళ్ళాలి. నేను ఒక మాట చెబుతాను, నేను చాలా చోట్ల విన్నాను.
ఓవరాల్గా ఇట్లాంటివి కొన్ని జరిగి ఉండొచ్చు, కానీ ఓవరాల్గా చూసినప్పుడు ఈ ప్రభుత్వం మోరార్లెస్ డెమోక్రటిక్ గానే ఎలక్షన్ నడిపింది. ఈ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీరు ఒప్పుకోండి, ఈ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కుముది గారికి మేము అనేక ఫిర్యాదులు ఇచ్చాం, అనేక పోలీసులతో. ఇప్పుడు వనపర్తి జిల్లా వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి గారు నాకు ఓటు వేయకపోతే ఎవడైనా బీఆర్ఎస్ సర్పంచ్ గెలిచొస్తే నా క్యాంప్ ఆఫీస్ కి రోడ్ అడగడానికి వస్తే మెడలు బట్టి నూకుతా అంటాడు. ఇంకొకడు నేను చంపిస్తా అంటాడు. జడ్చర్ల ఎమ్మెల్యే వాళ్ళ సొంత గ్రామాలలో ఓడిపోయినారు సార్. జడ్చర్ల ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే సొంత గ్రామంలో ఓడిపోయిండు అంటే వాళ్ళ అరాచకాలు తట్టుకోలేక ప్రజల నుంచి తిరుగుబాటు వస్తా ఉంది. దేవరకద్రి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు సొంత గ్రామంలో ఓడిపోయింది. అదేవిధంగా మహబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ వాళ్ళ సొంత గ్రామంలో ఓడిపోయింది. ఇప్పుడు ఎన్ని గ్రామాల్లో సార్ అనేక యశస్విని రెడ్డి పాలకుర్తి యశస్విని రెడ్డి సొంత గ్రామంలో ఓడిపోయింది. సొంత ఎమ్మెల్యేల సొంత గ్రామాలనే ఓటమి చవి చూస్తున్నారు సార్. కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లుతున్నాయి, కాంగ్రెస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయి. 2 సంవత్సరాల్లోనే ఈ స్థాయిలో వ్యతిరేకత మూట కట్టుకున్నది. అడ్డగమైన హామీలు ఇచ్చి అధికారంలోకి ఈరోజు ప్రజల నుంచి వ్యతిరేకత మూట కట్టుకున్నది. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చమని ప్రజలు ఓట్ల రూపకంగా వారు రేపు ఎంపీటీసీ జడ్పీటీసీ కారు గుర్తు కోసం ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. కారు గుర్తు కనిపిస్తే ఖచ్చితంగా మా పార్టీకి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అధికారంలో అవకాశం ఉంది. నిన్న నాకు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేంద్ర రెడ్డి గారు కనిపిస్తే అడిగా ఏంటంటే 40 చోట్ల మేము గెలిచామండి కొడంగల్లో అవుట్ ఆఫ్ 180 అని చెప్పారు. అది కూడా ఆసక్తికరంగానే ఉంది. బట్ స్టిల్ వీరు చెప్తున్నట్లుగా ఓవరాల్గా ఎలక్షన్ జరుగుతున్న తీరు ఇక్కడ రెడ్ బుక్ గోలా ఇట్లాంటి లేకపోవటం మాత్రం హర్షణీయమనే చెప్పాలి. కిషోర్ గారు చెప్పండి, ఎందుకు 8 మంది ఎంపీలు ఉన్నటువంటి బీజేపీ మరీ ఇంత తక్కువగా పంచాయతీలు గెలుచుకుంటా ఉంది? సార్ ఇప్పుడు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ ఇంత 0 ఎంపీలను ఎందుకు గెలిచింది? 0 ఎక్కడ బై అండ్ లార్జ్ ఓకే కదా, 1100 చిల్లర ఎంపీలు 0 అయినా కూడా ఇప్పుడు సర్పంచులు బాగా గెలుస్తున్నట్లున్నారు కదా. ఎగ్జాక్ట్లీ సార్. పోయినసారి ఏది పంచాయతీల్లోనూ మున్సిపాలిటీల్లోనూ కార్పొరేషన్లు పూర్తిగా గాలికి కొట్టుకుపోయిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో. సో ఇది 3 అంచెల ప్రభుత్వము 3 విధాలుగా చూస్తారు. కిందనైతే పంచాయతీ వ్యవస్థలో మాత్రము ఇప్పుడు సింబల్స్ లేవనుకోండి, కానీ మీకు తెలిసిందే అధికార పార్టీకి బలం ఉంటుంది ఎప్పుడు కూడా, రైట్? ఇక మేము ఎన్నడూ కూడా గ్రామాల్లో అంతకుముందు సార్లు విపరీతంగా మాకు విపరీతమైన బలము ప్రదర్శించాము, ఈసారి మాత్రమే ప్రదర్శించలేదనేది కాదు. మాది గ్రామాల్లో పెరుగుతూ వస్తుంది ఆదరణ, ఎస్పెషల్లీ లోకల్ లెవెల్లో. మేము ఈరోజు అంటే రాష్ట్రంలో ఒకసారి వచ్చిన తర్వాత మేము వస్తామండి, అది సింపుల్. మా అందరికీ అర్థమవుతున్న విషయం ఏంటంటే ముందుగా రాష్ట్రంలో వచ్చిన తర్వాత లోకల్ బాడీస్లో వస్తుంది. అది కాంగ్రెస్ ఏది 135 సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్, చరిత్ర గల కాంగ్రెస్ అని చెప్పుకున్నా ఇక్కడ ఒక 40 ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా పోయినసారి అధికారంలో లేకపోతే వాషౌట్ అయిపోయారు. అదొక్క విషయం. రెండోది, విజయ్ గారు ఏం చెప్తున్నారంటే మా 8 మంది ఎంపీలు సరిగ్గా పనిచేయడం లేదు చేయబట్టి నెక్స్ట్ వచ్చిన ఎలక్షన్లు సర్పంచ్ల్లో సరిగ్గా మాకు ఆదరణ లేదు అంటున్నారు. అంటే వారు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే 39 ఇచ్చిన కేసీఆర్ గారు అసలు లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ అయినా వారు ఒక్కరోజు ఆ పని చేయబట్టి అందుకనే ఎంపీ ఎలక్షన్లలో 0 ఇచ్చారు మాకు అని వారు చెప్పకనే చెప్తున్నారు. సో దానికి ఇక ఈ లాజిక్ కరెక్ట్ అయితే ఆ లాజిక్ కూడా కరెక్ట్ అయి ఉండాలి. విజయ్ కుమార్ గారు ఒప్పుకోవాలి. అది పరిస్థితి సార్. ఇది ముందు నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. లోకల్ బాడీస్ లో అది తెలంగాణ అయినా పార్లమెంటరీ నియోజకవర్గానికి ఉదాహరణ చెప్పమంటారా? చెప్పమంటారా? చెప్పండి, మీరు చెప్పండి. రేవంత్ రెడ్డి గారు బీజేపీ ఎందుకు గెలిపిస్తాడు? ఆయనే గెలిపించు. కాంగ్రెస్ పార్టీ వీక్ క్యాండిడేట్లను పెట్టి ఇప్పుడు కరీంనగర్ లో ఆయన ప్రజలకు ఎవరో తెలియదు, అప్పటికప్పుడే తీసుకొచ్చి పారాచూట్ లాగా దింపారు. అంటే ఆడ బీజేపీ బండి సంజయ్ బీఆర్ఎస్ నుంచి పోయినటువంటి ఎమ్మెల్యే సికింద్రాబాద్ లో క్యాండిడేట్ పెట్టారు. కావాల్సి ఉద్దేశపూర్వకంగా బీజేపీ గెలిపించాలన్న ఒక లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు వీక్ క్యాండిడేట్. చరణ్ గారు చెప్పండి, కాంగ్రెస్ గెలిచింది కానీ బాగానే గెలిచింది కానీ బట్ బీఆర్ఎస్ బాగా పుంజుకున్నట్టుంది కదా, ఇది థ్రెట్ అవదా? సార్ మేము వెరీ డెమోక్రటిక్ వేలో ఎలక్షన్ నిర్వహించాం. మీరు చూసిన మా ఎమ్మెల్యేల సంబంధించి చాలా మంది ఎమ్మెల్యేల గ్రామాల్లోనే మేము ఓడిపోయినామంటే తెలంగాణ రాష్ట్రంలో ఎంత పారదర్శకమైన ఎలక్షన్ నిర్వహించినామో చాలా స్పష్టంగా నేను కూడా అభినందించే కదా. బై అండ్ లార్జ్ బాగానే జరుగుతున్నట్లు లెక్క నేను కూడా కొన్ని జరగచ్చు సార్.
1 or 2% ఎక్కడ జరుగుతుండొచ్చు. దానికి అక్కడ లోకల్ పరిస్థితులు ఇవన్నీ మీరు చూస్తా ఉన్నారు సార్, మీరు చెక్ చేయండి. అవును. మాకు సంబంధించి మా ఎమ్మెల్యేల సొంత గ్రామంలో మేము ఓడిపోయినామంటే ఎంత డెమోక్రటిక్ వేలో తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ జరిగినా చాలా స్పష్టంగా తెలంగాణ సమాజానికి అర్థమైంది. అదే కాకుండా మీరు చూస్తా ఉన్నారు, ఇప్పుడు మా పార్టీకి సంబంధించి ఒక్కొక్క కాడ 2-3 పోటీ చేయడం తోటి మాకు ప్రధానంగా నష్టం జరిగిన మాట వాస్తవం. కాకపోతే చాలా సంవత్సరాల నుంచి మన పార్టీలో పనిచేసిన వ్యక్తులు సరే పోటీ చేసిన అవకాశం కూడా లేకపోతే చెప్పేసి మేము భావించి ఎక్కడ కూడా కాంప్రమైజులు చేసే ప్రయత్నం కూడా చేయలేదు. దానిలో భాగంగా ఫేజ్ 1, ఫేజ్ 2 ఎలక్షన్ దాదాపు 8,566 జరిగితే మాకు ఫేజ్ 1లో 2,865, ఫేజ్ 2లో 2,380, మొత్తం 61.24% మాకు వచ్చిన మాట వాస్తవం. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీకి 27% వచ్చింది, భారతీయ జనతా పార్టీకి 5.84 వచ్చింది. ఇక్కడ ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కూడా చాలా బలంగా నిలబడకపోవడంతో కూడా అది కొంత కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మద్దతు ఇచ్చిన క్యాండిడేట్ నష్టం జరిగినమాట వాస్తవం. ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ 8 ఎంపీలు గెలిస్తే 6 ఎంపీలలో ఎలక్షన్ జరిగింది, ఒక సికింద్రాబాద్ మల్కాయి పార్లమెంట్ తప్ప. అదే కాకుండా వాళ్ళకు ఉన్న 8 ఎమ్మెల్యేలలో ఒక్కరు మాత్రం హైదరాబాద్ సంబంధించిన, మిగతా వాళ్ళంతా రూరల్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. దాదాపు 6 ఎమ్మెల్యేలు రూరల్ సంబంధించిన వాళ్ళు ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. తర్వాత వాళ్ళకు 3 ఎమ్మెల్యేస్ ఉన్నారు. కాకపోతే భారతీయ జనతా పార్టీ ఆ స్థాయిలో తీసుకోపోవడం మూలంగా ప్రధానంగా ఆ ఓటు కూడా బీఆర్ఎస్ పార్టీ షిఫ్ట్ అయినమాట వాస్తవం. మన జూబ్లీ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ గట్టిగా లేకపోతే ఆ ఓటు కాక ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీ షిఫ్ట్ అయినాయో ఇప్పుడు కూడా అదే జరిగినట్టుగా చాలా స్పష్టంగా కనపడ్డది. మాకు రెబల్ రూపంలో 1, తర్వాత భారతీయ జనతా పార్టీ గట్టిగా నిలబడకపోవడం 2, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాకు 61.24% వచ్చినాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీకి 90% ఉండే, ఆ 90% ఉన్న బీఆర్ఎస్ పార్టీ 27%, అంటే దాదాపు వాళ్ళే 60%. వాళ్ళు 45% దాకా, వాళ్ళు 45% క్లెయిమ్ చేస్తున్నారు కదా. లేదు సార్, ఇప్పుడు ఎవరికి లెక్కలు పంపిస్తాం మేము. ప్రతి లెక్కలు చేసుకుని నమస్తే తెలంగాణ అయితే మేమే 60 రాసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ పత్రిక నమస్తే తెలంగాణ 60 రాసుకుని రాయలేదు. కాదు అన్యాయంగా ఆరోపణ చేయొద్దు. వాళ్ళు కాంగ్రెస్కే లీడ్ ఇచ్చారు. నమస్తే తెలంగాణ పత్రిక కాపీయే కాంగ్రెస్కి 1984, బీఆర్ఎస్కి 1997 అని ఇచ్చారు. కాదు కొంచెం 1-6 ఎక్కువ వేసుకున్నారేమో కానీ బట్ కాంగ్రెస్కే లీడ్ ఇచ్చారు. వచ్చిన సెకండ్ ఫేజ్ లో, ఫస్ట్ ఫేజ్ లో 2,865 మొత్తం కలిపితే 5,246 వచ్చినాయి, 61.24. సరే ఆ సంఖ్యను ఎవరు జరపలేరు, ఊళ్ళలో పోతే తెలిసిపోతుంది అది. కాకపోతే అయితే కాదు బీఆర్ఎస్ తరఫున గెలిచిన వాళ్ళని మీరు లాగేస్తున్నారంట కదా, వేధిస్తే ఊరుకోమని కూడా కేటీఆర్ గారు హెచ్చరించారు. కేటీఆర్ గారు కాక న్యాయ సలహా కోసం మీ జిల్లా అంటే మీరు గతంలో మొత్తం ఎంత పెద్ద ఎత్తున సర్పంచులు బెదిరించి మీరు జయం చేసుకుని తప్ప మేము అట్లాంటి పరిస్థితిలో ముందుకు పోతలేం. ప్రజాస్వామ్యం ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటాం. మేము ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రావాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో ప్రజా సమస్యలు మాట్లాడాలని మేము కోరుకుంటున్న వాళ్ళం. ఏదో బలవంతంగా తీసుకోవాలన్న దురుద్దేశం కాంగ్రెస్ పార్టీ లేదు. మేము డెమోక్రట్ వేళ ఎలక్షన్ నిర్వహించిన ఖచ్చితంగా అందుకే మా ఎమ్మెల్యేలు ఎంపీలు కొన్ని దిక్కులలో ఉన్నటువంటి వాళ్ళ గ్రామాల్లో కూడా ఓడిపోయిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ప్రతిదాని రాజకీయ కోణంలో చూడొద్దు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి గతంలో లేనిటువంటి సర్పంచులు మాకు బలం దాదాపు 60%, ఎందుకంటే గతంలో మాకు 20 లోపే ఉండే, మేము ఇప్పుడు 60% పెరిగింది. అదే కాకుండా మీరు ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత 2 బై ఎలక్షన్ 2 మేమే గెలిచినాం. తర్వాత 3 ఉన్నటువంటి ఎంపీ స్థానాలు 8 అయినాయి. తర్వాత ఇప్పుడు ఏకంగా లోకల్ కాంగ్రెస్ వాళ్ళు పరిస్థితి మనం చూస్తాం. బీజేపీ దగ్గర నేర్చుకున్నారంటారా? సార్ వాసాల మరిలో ఇరుపక్షాలకు సమానమైన ఓట్లు వస్తే దొంగ టాస్ వేసి ఇట్లా ముసిగేసి బెదిరించి ఓటు చోరీ పాల్పడి సర్పంచ్ అభ్యర్థి ప్రకటించుకున్నారు. అదే విధంగా నిజామాబాద్ రూరల్ స్వగ్రామంలో 370 సమానంగా వస్తే చెల్లని ఓటుని అటువైపు కాంగ్రెస్ వైపు ఇచ్చి మాయం చేసి ఆ రిటర్నింగ్ ఆఫీసర్ తో అది ఏమంటారు బలవంతంగా ఓటు చోరీ. నిజంగా ఈ సర్పంచ్ ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు చోరీ పాల్పడింది. ఓకే రైట్. టీడీ టాప్స్ ఇండియా పర్ క్యాపిటా ఇన్కమ్ లిస్ట్, తలసరి ఆదాయంలో తెలంగాణ ముందంజలో ఉందట. ఇది హర్షణీయమే కదా. చరణ్ గారు చెప్పండి, అభినందించాల్సింది మిమ్మల్ని గత ప్రభుత్వాలను కూడానా? సార్ ఇప్పుడు తెలంగాణ అనేది ఈ రోజు కాదు, తెలంగాణ రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ ఏర్పడతారు గ్రోత్ అనేది పెరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో వాస్తవంగా తెలంగాణ గ్రోత్ ఇంకా ఎక్కడనే ఉండాల్సిన పరిస్థితి ఉండే. ఎందుకంటే తెలంగాణ అడ్డగోలుగా అప్పులు చేసి ఆ అప్పులను కరెక్ట్ వేలో ఉపయోగించుకోకపోవడం మూలంగా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగినమాట వాస్తవం.
ఖచ్చితంగా గ్రోత్ అనేది ప్రతి సంవత్సరం పెరుగుతున్నాం. ఎందుకంటే ఒకసారి గ్రోత్ పెరుగుడు స్టార్ట్ అయితే తగ్గే తలసరి ఆదాయం నెంబర్ 1 గా ఉండటం అనేది అభినందనీయమే కదా అని. అభినందనే సార్, అభినందన ఒప్పుకోవాల్సింది ఎవరైనా కూడా. ఖచ్చితంగా ఇంకా ఎక్కడో ఉండాల్సిన తెలంగాణ ఎక్కడో ఆగిపోయిందనే ఒక బాధ. ఎందుకంటే మేము 11వ రోజు నుంచి ఆర్బీఐ మీద ఆధారపడి ఓడీలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని మీరు కూడా అప్పులు బాగానే చేస్తున్నారు కదా. మొన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక కథనం వచ్చింది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ టాప్ ద లిస్ట్ అంటే ఏది మొత్తం డెట్లు రుణాలు తీసుకోవడంలో చాలా ప్రమాదకరమైన దశకి వెళ్తున్నారంట. అది జాగ్రత్త పడండి. తలసరి ఆదాయం బాగానే ఉంది కానీ రుణాల విషయంలో మళ్ళీ మీకు చాలా ప్రాబ్లమాటిక్గా అయ్యే అవకాశం ఉంది. కొమ్మినేని గారు ఇప్పుడు ఇవన్నీ అబద్ధాలు, ఇంకా ఇవే అప్పులు చేసిరని మాట్లాడుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంట్లో 3,40,000 కోట్లు మాత్రమే అప్పులు చేసింది, ఇది 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి ఆర్థిక శాఖ చెప్పింది సార్. ఆర్బీఐ గవర్నర్ గారు చెప్పిండ్రు. అన్ని సంస్థలు, ఆర్థిక సంస్థలు అన్ని 3,40,000 కోట్లు అప్పులు చేసినాయని చెప్తా ఉన్నారు. 2 సంవత్సరాలు కూడా కాలేదు, 2 సంవత్సరాలు అయిపోయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి దాదాపు 2,90,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ రోజు రాష్ట్రంలో ఇలా చిప్పకూడు పెడతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. సార్ 2013-14లో 1,12,162 రూపాయలు తలసరి ఆదాయం ఉంటే 2022-23 వచ్చే వరకు 3,12,398 రూపాయలు తలసరి ఆదాయం తీసుకొచ్చింది కేసీఆర్ గారు ప్రభుత్వంలో, కేసీఆర్ గారు హయాంలో. సార్ జిఎస్డిపి 2013-14లో 4,51,000 కోట్ల రూపాయలు ఉంటే 2022-23 వచ్చే వరకు 13,13,000 రూపాయల జిఎస్డిపి తెలంగాణలో వచ్చింది సార్. పేదరికము 2013-14లో 21.92% ఉంటే 2022-23 వచ్చే వరకు 5.8% పేదరికం దిగజార్చింది సార్. అది కేసీఆర్ గారి పాలన, అది కేసీఆర్ బెంచ్ మార్క్ పాలన. దార్శనికుడు కేసీఆర్ గారు కాబట్టి అద్భుతమైన ప్రగతిని సాధించిన కేసీఆర్ గారు. వీళ్ళు మొత్తం అప్పులు చేసి 3,00,000 కోట్లు అప్పులు చేసి 2 సంవత్సరాల్లో సార్. ఒకటి సార్ చంద్రబాబు నాయుడు లెక్కలే డేరాలు చేసి డేరాబాబు లెక్కల నిన్న కేసీఆర్ గారు సేకరించిన 15,000 ఎకరాల్లో డేరాబాబు లెక్కల డేరాలు చేసి ఈరోజు 3Dలో చూపించి ఈరోజు మాయం చేసి ఏదో చేస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. రాజకీయ ప్రసంగం కాదు కదా, వీళ్ళు చేస్తున్నది ఎంతో దుబారా ఖర్చు. కంప్లీట్ రైట్. కిషోర్ గారు చెప్పండి, దీని మీద కూడా మాట్లాడతారా లేదా? హైదరాబాద్ ఈ డివిజన్ల మీద చాలా కంప్లైంట్లు వస్తున్నాయట. హైదరాబాద్ డివిజన్ల విభజనలో చాలా కంప్లైంట్లు మీరు కూడా ఇచ్చినట్టున్నారు. తప్పనిసరిగా వస్తాయి సార్. ఇప్పుడు మొత్తము దాదాపు రాష్ట్రంలో సగం జనాభా హైదరాబాద్లోనే ఉండబోతోంది. మీకు ఇప్పుడు రేపు ఏ రాజకీయమైనా కానీ అంటే గ్రౌండ్ నుంచి టాప్ వరకు కూడా సగం హైదరాబాదే డిసైడ్ చేయబోతుంది అన్నప్పుడు దాంట్లో జెర్రీమాండరింగ్ అంటారు యుఎస్లో. మీకు అంతకుముందు కూడా జరిగింది. మొత్తం మీద 7 కాన్స్టిట్యుయెన్సీల్లో అసలు ప్రజాస్వామ్యమే అవసరం లేదు, ఎలక్షన్లే అవసరం లేదు అన్న టైప్లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగింది అని చెప్తూ ఉంటారు అక్కడ లోకల్ బాడీస్ అయినా కానీ. సో మీకు ఎక్కడ ఎవరు మనకేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ, లేకపోతే మనకు అనుబంధ సంస్థలైన వారికి వేసే వాళ్ళు ఉన్నారు. రాజకీయాలను ఏ విధంగా ఇచ్చేస్తే, ఏ విధంగా డివైడ్ చేసి ఇచ్చేస్తే, ఇప్పుడు బీజేపీ అనుకోండి మేము ప్రత్యర్థులం చేయబట్టి అట్లాంటి వాళ్ళకి పైకి రానియకుండా ఉంచవచ్చు అనేది ఇది రాజకీయం సార్. ఇక తప్పనిసరిగా కంప్లైంట్స్ ఉంటాయి. ఒక్క విషయం అయితే ఇంతకుముందు వీరిద్దరు ఇది తెలంగాణ తలసరి మీరు మొదట స్టోరీ ఓపెన్ చేస్తూ ఒక మాట చెప్పినట్టున్నారు సార్. ఈ లెక్కలు చూసేనేమో కేంద్రంలో నుంచి పన్నుల్లో వాటా తగ్గిపోయింది అని అది ఏపీ అయినా కానీ సేమ్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు అది అత్యంత ధనిక రాష్ట్రము అని చెప్పి పాండమిక్ వచ్చిన 15 రోజులకి ఉద్యోగస్తులకు శాలరీలు ఇవ్వలేకపోయాము. పిల్లలు ప్రతి చోట ఈ రోజు చెప్తున్నారు, హరీష్ రావు గారు ఏదో ఇంతకుముందు వీడియో చూపించారు, ఏది పిల్లలు ఫాలింగ్ అని చెప్పి. అక్కడ బాసరా దీని దగ్గర నుంచి IIIT దగ్గర నుంచి మీకు ప్రతిరోజు ఒక స్టోరీ వచ్చేది కదా సార్. బీఆర్ఎస్ హయాంలో కూడా పిల్లలు చనిపోయారు కదా హాస్పిటల్లో, ఫుడ్ పాయిజనింగ్ తో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అస్వస్థతకు గురైన వాళ్ళు ఉన్నారు. అంటే పిల్లలకి ఇచ్చేసేది లేదు. యూనివర్సిటీల్లో 3/2 ఉద్యోగాలు ఖాళీగా ఉండే, అది బీఆర్ఎస్ పుణ్యమే కదా. మరి రిచెస్ట్ స్టేట్ అని ఒక సైడ్ చెప్తూనే ఉంటారు, ఇది వాస్తవ పరిస్థితి. అప్పుల్లో హైయెస్ట్. సో కొంచెము ఏం మాట్లాడే దార్శనికులు కేసీఆర్ గారు అని చెప్పి మాట్లాడతారు మీరు. మళ్ళీ చూస్తేనేమో ఏ చిన్న విషయంలో అక్కడ మహాత్మా గాంధీ పేరు మార్చాల్సినంత అవసరమే వచ్చిందండి, నాకేం అర్థం కాలేదు. నెహ్రూ గాంధీ అని పెట్టుకున్నారు కాబట్టి తీసేస్తున్నారా ఏంటి?
ఏంటి సార్ దేని గురించి సార్? ఇదే ఉపాధి హామీ నాలుగు పథకం కింద జాతీయ 40 ఉపాధి శాతం హామీ అది రాష్ట్రాలు ఎవరు భరించాలి. ఏదైనా అఫీషియల్ గా వచ్చిందా సార్ మనకి? లోక్సభలో పార్లమెంట్ లో సార్ లోక్సభలో మేము ఏమంటున్నామంటే మీడియా ఇంతకుముందు మీరు చెప్పారు మీడియా మా కాదు సార్, ప్రధానమంత్రి గారు ఇదిగోండి. మమ్మల్ని మహాత్మా ఎదిరించారు అని చెప్పి గాంధీకి మీడియాలో రామ్ చూడాల్సిందే. మీ పత్రికే రాసింది, మీకు మద్దతు ఇచ్చే పత్రికే రాసింది. ఎవరి పత్రిక మాకు అట్లాంటి పత్రికలు ఏమీ ఆ, లేవు మరి చెప్తారు. ఇందులో కూడా మళ్ళీ మమ్మల్ని ఫుట్బాలే రైట్ రైట్. అది మీ పత్రిక ఇది మీ ఓకే పత్రిక చరణ్ గారు చెప్పండి. మాకున్నది ఏమీ లేదు. సార్ ఇక్కడ గ్యారెంటీ మా పరిస్థితి అట్లా మీడియాలో. కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలు ఓకే. మరి 30,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి వడ్డీ చెల్లించాలి. ఇప్పుడు 60,000 కోట్ల రూపాయలు ఎందుకు అవుతుంది సార్? కాబట్టి ప్రతి దాన్ని బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే 1,80,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ పైన మీద ఖర్చు పెట్టి ఒక ఎకరా కూడా భారతలేదు. పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఓకే, మళ్ళీ అక్కడికి వెళ్ళారు మీరు. సమ్మక్క రైట్, సారథి ఓకే. కాళేశ్వరం కావచ్చు. రైట్, కాబట్టి టైం అయిపోయింది. తెలంగాణను అప్పు చేసి పప్పుకూడదు, తెలంగాణ ఆవేం చేసిన మాట వాస్తవం. ఆ అప్పు వడ్డీకి చెల్లించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేస్తా ఉన్నాం. మేము అప్పుల వడ్డీ చెల్లించడం కోసం అప్పు చేస్తున్నాం సార్. జాగ్రత్త. అయితే మీకు ల్యాండ్స్ మంచి వరంగా మారుతున్నట్టున్నాయి. ఏం చేయలేదు. ల్యాండ్స్ అయితే వరంగా మారుతున్నాయి. తాజాగా తెలంగాణ గవర్నమెంట్ టు రీక్లెయిమ్ 20,000 crore ఐడిపిఎల్ ల్యాండ్ ప్లాన్స్ టు మూవ్ హెచ్సి అంటే హైకోర్టుకు వెళ్ళి 20,000 కోట్ల ఆస్తిని వెనక్కి తీసుకోవాలని ప్రయత్నం చేస్తుందట. అలాగే మూసీ దశ మొదటి పనుల ప్రారంభోత్సవానికి ఉగాదికి ముహూర్తం పెడుతున్నారట. ఇంటి నుంచే యూరియా బుకింగ్ అట. అయితే మళ్ళీ మంత్రివర్గంలో కూడా మార్పులు చేర్పులు జరుగుతాయని పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పారు. దీని మీద మరి ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం. డాక్టర్ కురువ విజయ్ కుమార్ గారు, చరణ్ కౌశిక్ యాదవ్ గారు, పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు అందరూ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.